వర్షాల కారణంగా అల్లూరు జిల్లా జీకే వీధి మండలం చెట్రాయిపల్లి వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురు గల్లంతైనట్లు సమాచారం. శిథిలాల కింద చిక్కుకున్న నలుగురిని అధికారులు రక్షించారు. సీలేరు ఎస్ఏ ఆధ్వర్యంలో జేసీబీతో ఘటనా స్థలానికి సహాయక బృందం చేరుకుంది. అంతర్రాష్ట్ర రహదారిలో పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రాను కలిపే అంతర్రాష్ట్ర రహదారిలో నర్సీపట్నం భద్రాచలం రహదారిపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. సీలేరు, ధారకొండ మధ్య 12 చోట్ల కొండ చర్యలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 16 కిలోమీటర్ల మేర పలు చోట్ల విరిగిపడడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. పైనుండి కొండ చర్యలు విరిగి మా ఊరంతా ధ్వంసమైపోయినది. 4 మందిని కాపాడేమో, 2-3 గలాంతులో ఉన్నారు. దయచేసి ప్రభుత్వం తక్షణమే మా వద్దకు రావాలని కోరుకుంటున్నాము. మాకు ఎటువంటి సిగ్నల్ లేదు, జియో సిగ్నల్ లేదు, బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ లేదు. కాబట్టి కలెక్టర్ గారు దయచేసి ఎక్కడున్నారు మీరు, దయచేసి మాకు తొందరగా వచ్చి మాకు న్యాయం చేకూరుస్తారని. మాకు తినడానికి తిండి లేదు, కట్టడానికి బట్టలు లేవు. కట్టు బట్టలతోటి గురుమూర్తి అది శివార్లో ఉండడం వల్ల గురుమూర్తి ఇల్లుకి కుటుంబాలు అన్ని కూడా వెళ్లి అక్కడ తలదాల్చుకోవడం జరిగినది. కాబట్టి 24 గంటల లోపల మాకు వచ్చి మా గ్రామాన్ని సందర్శించాలనేసి మేము కోరుకుంటున్నాం సార్. రైట్, మనం చూస్తున్నాం. భారీ వర్షాల కారణంగా అల్లూరు జిల్లా జీకే వీధి మండలం చెట్రాయిపల్లి వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురు గల్లంతైనట్లు సమాచారం. ఇంకా శిథిలాల కింద చిక్కుకున్న నలుగురిని అధికారులు రక్షించారు. సీలేరు ఎస్ఐ ఆధ్వర్యంలో జేసీబీతో ఘటనా స్థలానికి సహాయక బృందం చేరుకుంది. అంతర్రాష్ట్ర రహదారిలో పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రాను కలిపే అంతర్రాష్ట్ర రహదారిలో నర్సీపట్నం భద్రాచలం రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. సీలేరు, ధారకొండ మధ్య 12 చోట్ల కొండ చర్యలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 16 కిలోమీటర్ల మేర పలు చోట్ల విరిగిపడడంతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మా కరెస్పాండెంట్ ప్రదీప్ పూర్తి సమాచారం అక్కడి నుంచి అందిస్తారు. ప్రదీప్, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? అక్కడ కొండ చర్యలు విరిగిపడినట్టుగా తెలుస్తోంది. ఒకరు మృతి చెందినట్టుగా, ముగ్గురు గల్లంతైనట్టుగా తెలుస్తోంది. గల్లంతైన వాళ్ళ వివరాలు తెలిసాయా? థ్యాంక్ యూ శ్రీదేవి. ఆదివారం అర్ధరాత్రి నుంచి కూడా వర్షాలు, బీభత్సమైన వర్షాలు కురవడంతో అల్లూరు జిల్లాలో గిరిజన ప్రాంతాలు ముందు నుంచి కూడా అధికారులు హెచ్చరించుకొని వస్తున్నారు. చాలా తస్మాత్ జాగ్రత్తగా ఉండండి, ఎవరు కొండల ప్రాంతాల్లో ఉండొద్దంటూ కూడా అధికారులు చెప్తూనే వస్తున్నారు. అయితే నిన్న అర్ధరాత్రి వర్షాలు చాలా బీభత్సంగా రావడంతో కూడా అల్లూరు జిల్లా ఏదైతే చింతపల్లి, సీలేరు గ్రామాల్లో ఏవైతే రహదారులన్నీ కూడా బ్రిడ్జిలన్నీ కూలిపోయే పరిస్థితి కనబడుతుంది. అట్లాగే గిరిజనులు నివసిస్తున్న ప్రదేశంలో ఎక్కువ ఏదైతే కొండశిలలు ఇరుగుపడడంతో కూడా ముగ్గురు రైట్, భారీ వర్షాల కారణంగా అల్లూరు జిల్లా జీకే వీధి మండలం చెట్రాయిపల్లి వద్ద కొండ చర్యలు విరిగిపడిన సంఘటనలు మనం చూస్తున్నాం. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురు గల్లంతైనట్లుగా తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్న ఆ నలుగురిని కూడా అధికారులు రక్షించారు. అయితే సీలేరు ఎస్ఏ ఆధ్వర్యంలో జేసీబీతో ఘటనా స్థలానికి సహాయక బృందం చేరుకుని ఈ సహాయక చర్యలను కొనసాగిస్తోంది. ఈ అంతర్రాష్ట్ర రహదారిలో పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రాను కలిపే అంతర్రాష్ట్ర రహదారిలో నర్సీపట్నం, భద్రాచలం రహదారిపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. సీలేరు, ధారకొండ మధ్య 12 చోట్ల కొండ చర్యలు విరిగిపడినట్లు అధికారులు చెప్పారు. దాదాపు 16 కిలోమీటర్ల మేర పలు చోట్ల విరిగిపడడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. బాగానే